అందరికీ నమస్కారం. వంగవీటి రాధాకు మళ్ళా ఘోర అవమానం జరిగింది. కూటమి ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రత్యేకించి వంగవీటి రాధాకు మరి అటు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం ఆయనకు నామినేటెడ్ పదవి అంటూ ఏమీ లేదు. అయితే రాజ్యసభకు కానీ శాసనమండలికి కానీ అయితే శాసనమండలి లేదంటే రాజ్యసభకు కేటాయిస్తారని అందరూ కూడా ఆశపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు కూడా వంగవీటి రాధాకు మాట ఇచ్చినటువంటి సందర్భం. అటు శాసనమండలికి అవకాశం దొరకలేదు, అదేవిధంగా రాజ్యసభకు కేటాయించినటువంటి పేరుల్లో వంగవీటి రాధా పేరు లేకపోవడం రాజకీయంగా చర్చ నడుస్తుంది. మరి దాదాపుగా 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి వంగవీటి రాధా 20 ఏళ్లకు పైగా కూడా వేచి చూడాల్సి వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు రాజకీయంగా అసెంబ్లీ వైపు కానీ శాసనమండలి వైపు వెళ్ళకపోగా ఏ పార్టీలకు వెళ్ళినా కూడా మరి రాజకీయంగా కూడా ఆయన ఎదుగుదల లేదనేది మనకి చర్చకు వస్తున్నటువంటి అంశం. రాజకీయంగా పార్టీలు ఓట్ బ్యాంకుగా మాత్రమే వంగవీటి రాధాను వాడుకుంటున్నాయని కూడా చెప్పుకుంటూ ఉన్నారు. కాపుల ఆరాధ్య దైవంగా భావించేటువంటి వంగవీటి రంగా గారి వారసత్వం పునికి పుచ్చుకొని రాజకీయాల్లోకి వచ్చినటువంటి రాధాకు మరి ఆ స్థాయిలో గుర్తింపు లేకపోవటం రాజకీయంగా చర్చ నడుస్తుంది. కేవలం పవన్ కళ్యాణ్ను మాత్రమే చంద్రబాబు నాయుడు గారు దగ్గరకు తీస్తున్నారని, మరి కూటమిలో భాగస్వామ్యమైనటువంటి జనసేన పార్టీలో పొత్తులో భాగంగా రాధాకు అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు. లోకేష్ పాదయాత్ర టైంలో కూడా రాధా గారు యాక్టివ్గా పనిచేయటం జరిగింది. కాపులను మోటివేట్ చేయటం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరిగి కాపు సభలు సమావేశాలు ఏర్పాటు చేయటం జరిగింది. కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలని కాపు ఓటు బ్యాంకును తెలుగుదేశం పార్టీ వైపు, అదేవిధంగా కాపుల్లో ఒక ఐక్యత తీసుకొచ్చి కాపులందరినీ మోటివేట్ చేయటంలో రాధా సక్సెస్ అయ్యారు. అనేకమైనటువంటి బహిరంగ సభల్లో కూడా మరి కాపు నేతగా కూడా మరి రాధా చేసినటువంటి ప్రసంగం అప్పట్లో సభికులను ఆకట్టుకుంది. కాపులంతా కూడా మోటివేట్ అయ్యారు, కూటమి ప్రభుత్వానికి సపోర్ట్గా నిలిచారు. అయితే కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రాధాకు ఎమ్మెల్సీ కానీ లేదా దానికి సత్సమానమైనటువంటి పదవి ఇస్తారని అందరూ ఆశపెట్టినటువంటి పరిస్థితి. సో 2 ఏళ్ళు గడిచినా కూడా వంగవీటి రాధాకు ఇంతవరకు ఏ పదవి కేటాయించాల. తాజాగా కూడా రాజ్యసభకు సంబంధించి పేర్లు ఖరారు చేసే క్రమంలో మొన్న చూసినట్లయితే శాసనమండలికి సంబంధించి మరి కొన్ని పేర్లు వారు ప్రతిపాదించిన టైంలో కూడా అప్పట్లో ఆయనకు ఆ లిస్టులో కూడా పేరు లేకపోవటం, రాజ్యసభకు సంబంధించినటువంటి పేర్ల లిస్టులో కూడా ఇద్దరు కమ్మ నేతలకు అవకాశం కల్పించటం, సానా సతీష్ దానికి సంబంధించి దాన్ని రెన్యువల్ మాత్రమే చేయటం కాపులకు తీరని అన్యాయం జరిగిందని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వంగవీటి రంగా రాధా అభిమానులు అయితే తీవ్ర ఆవేదనకు వ్యక్తం చేస్తున్నారు. వంగవీటి రాధాకు నామినేటెడ్ పదవి కేటాయిస్తారా? కాపుల్లో ఏదైనా మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాపులు ఆశగా ఎదురు చూస్తుంది ఏంటంటే కూటమిలో కాపులకు అధిక ప్రాధాన్యత ఇస్తారు అనేది తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఉన్నటువంటి పొత్తులో భాగంగా జనసేన పార్టీకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత కూటమిలో ఉన్నటువంటి కాపులకు ఇవ్వకపోవటం కూడా అగమ్యగోచరంగా తయారవుతుంది. కాపులు కొంత డైవర్ట్ అవుతున్నారు. రాబోయే రోజుల్లో పార్టీకి సంబంధించి ఉద్వాసన పలికే ఆలోచనలో కాపులు ఉన్నారని రాజకీయంగా కూడా చర్చ నడుస్తుంది. ఏదేమైనప్పటికీ ఒక మంచి మాస్ లీడర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు కుటుంబం నుంచి, కాపుల ఆరాధ్య దైవం అయినటువంటి ఆ కుటుంబం నుంచి రాజకీయ ఆరంగం చేసినటువంటి వంగవీటి రాధాను కాదని మిగతా వారికి రాజ్యసభ సీటు కేటాయించడం మరి రాధా అభిమానులు, రంగా అభిమానులు అయితే జీర్ణించుకోలేకపోతున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఒక పవన్ కళ్యాణ్ గారిని సాకుగా చూసి రంగా కుటుంబానికి, ఒక పవన్ కళ్యాణ్ గారిని సాకుగా చూసి రాధా కుటుంబానికి, రాధాకు అన్యాయం చేస్తున్నారని, కాపు లీడర్లను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నటువంటి సందర్భం. ఇప్పటికైనా కూడా నామినేటెడ్ పదవుల్లో మరి ఖచ్చితంగా రాధాకు ఆ పదవుల్లో కేటాయింపులు జరగాలని, రాధా కనుక ఒక మంచి నామినేటెడ్ పదవి కనుక ఇస్తే కాపులకు కొంత ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, లోకల్గా ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి కాపులంతా కూడా కొంత ఎడిక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ
మరి పోవాలంటే ఖచ్చితంగా కూడా రాధాకు గనక ఒక మంచి పదవి ఇస్తే రాబోయే రోజుల్లో కాపులు కూడా కొంత ఐక్యంగా ఉంటారని చెప్తా ఉన్నారు. వంగవీటి రాధాకు మరి ఏ పదవి వస్తుంది? రాజ్యసభకు మరి ప్రస్తుతం రాజ్యసభకు కేటాయించినటువంటి వాళ్ళలో ఆయన పేరు లేదు, మరి శాసన మండలికి పంపిణీ లిస్టులో ఆయన పేరు లేదు. మరి నామినేటెడ్ పదవుల్లో ఏదైనా ఒక పదవి ఇస్తారా, లేదంటే పార్టీ పదవుల్లో కూడా ఆయనకు సముచిత స్థానం కల్పించలేదు? మీ కామెంట్ను కూడా స్పష్టంగా తెలియజేయండి.